అందరికీ. అందరెలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియో స్కాట్లాండ్ వెళ్ళాము. శ్రియాకి బర్త్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో ఇండియన్ పాస్‌పోర్ట్ తీసుకోవడానికి, అప్లై చేయడానికి అని చెప్పి లాస్ట్ వీడియో చేశాను. సో, కొంతమంది ప్రాసెస్ ఎలా చేశారు, ఏంటి కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయండి. సో దట్ మాకు హెల్ప్ అవుతుంది. యూట్యూబ్‌లో మేము చాలా చోట్ల సెర్చ్ చేశాము. బట్ మాకు ఎక్కడ క్లియర్‌గా ఇది ఇన్ఫర్మేషన్ లేదు. డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో ఉన్నాయి. సో, తెలుగులో మీరు కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తారా అని అలా డీఎమ్స్ చేశారు. సో, అందుకు ఈ వీడియో చేస్తున్నాను. మేము ఫస్ట్ అప్లై చేసినప్పుడు కూడా మాకు దీని మీద జీరో నాలెడ్జ్ ఉండిందనమాట. మేము సమ్‌హౌ గ్రూప్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని మా మా ద్వా మాకు మేము కొంచెం ఓన్‌గా అన్నీ తెలుసుకొని ఫిగర్ ఔట్ చేసుకొని అలా అప్లై చేశామనమాట. సో, నేను ఎవ్రీథింగ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీరు ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్‌ది మిస్ అవ్వరు. సో, ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం నియరెస్ట్ వీఎఫ్ఎస్ ఆఫీసెస్‌లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. సో, దానికోసం మనం హై కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌కి వెళ్ళాలన్నమాట. సో, ఫస్ట్ గూగుల్ క్రోమ్‌లోకి వెళ్ళి హై కమిషన్ ఆఫ్ ఇండియా అని టైప్ చేయాలి. సో, ఇది ఫస్ట్ వస్తుంది. ఇది ఓపెన్ చేయంగానే మనకి కొన్ని సజెషన్స్ వస్తాయన్నమాట. అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలా? లేదంటే డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కి గూడా వెళ్ళొచ్చు. బట్ మనం ఫస్ట్ బుక్ యూర్ అపాయింట్మెంట్ ఆన్‌లైన్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ పేజ్‌కి వెళ్ళి మనకి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవటానికి ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుందనమాట. ఇక్కడ చూస్తే మనకి షెడ్యూల్ యాన్ అపాయింట్మెంట్ అని ఉంది. సో, ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవడానికి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అండ్ దెన్ మనకి ఏ సర్వీస్‌కి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అండ్ లొకేషన్ అనేది మనకి ఆప్షన్స్ వస్తుందనమాట. సో, సర్వీస్ వచ్చేసి మనం ఇక్కడ బుక్ చేసుకోవాల్సింది బర్త్ రిజిస్ట్రేషన్‌ది. సో, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. విచ్ ఈస్ పీసీసీ బర్త్ రిజిస్ట్రేషన్ ఈ ఇండియన్ అండ్ అదర్ ఇండియన్ డాక్యుమెంట్స్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ లొకేషన్ వచ్చేసి ఇప్పుడు మనం లండన్ సైడ్ ఉన్న వాళ్ళైతే గాస్వెల్, హాన్స్లాలో ఉంటాయి ఆఫీసెస్. బర్మింగమ్ సైడ్ వాళ్ళకైతే ఈ 4 ఆర్ 5 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ న్యూ క్యాజిల్ సైడ్ ఉన్న వాళ్ళు, స్కాట్లాండ్ సైడ్ ఉన్న వాళ్ళకి అయితే ఎడిన్‌బర్గ్ ఇస్ ద నియరెస్ట్ ప్లేస్. మాంచెస్టర్ కూడా వెళ్ళొచ్చు. బట్ ఎడిన్‌బర్గ్ అనేది క్లోజెస్ట్ అనమాట. అండ్ లండన్‌లో బెల్ఫాస్ట్ అండ్ కార్డిఫ్ ఈ 2 ప్లేసెస్ కూడా ఉంటాయి. అండ్ వీఎఫ్ఎస్ గ్లాస్గో విచ్ ఇస్ నియర్ టు స్కాట్లాండ్ అండ్ న్యూ క్యాజిల్ పీపుల్ అనమాట. సో, ఫర్ సపోజ్ నేను లండన్ హాన్స్లా అని చెప్పి నేను ఇక్కడ జస్ట్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేశాను. అండ్ దెన్ మనకి నియరెస్ట్ ఏవైతే డేట్స్ ఉంటాయో మనకి చూపిస్తారు. అండ్ ఆల్సో టైమింగ్ స్లాట్స్ కూడా దొరుకుతాయి. కిందనే ఇస్తారనమాట. ఇఫ్ ఎట్ ఆల్ నేను వెన్స్‌డే సెలెక్ట్ చేశాను అంటే నాకు కింద వాళ్ళు టైమింగ్స్ ఇది సెలెక్ట్ చేసుకుంటే వస్తాయన్నమాట. స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. మనం ఏ స్లాట్‌కి అయితే వెళ్ళాలనుకుంటే ఆ స్లాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ మీరు వెళ్ళాలనుకుంటే నేను మార్నింగ్ స్లాట్సే ప్రిఫర్ చేసుకోమని చెప్తాను. సో దట్ చాలా ఎర్లీగా అయిపోతాయి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు 1 ఇయర్ బిలో బేబీ ఉంటే మాత్రం మీరు బేబీని కూడా తీసుకొని వెళ్లారు అని అంటే మీ ప్రాసెస్ ఇంకా చాలా ఫాస్ట్‌గా చేసేస్తారు. సో, నేను ఈ స్లాట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కింద ఆప్షన్స్ ఇస్తారు. డేట్ ఆఫ్ అప్లికేషన్, అపాయింట్మెంట్ టైమ్ వాళ్ళే ఇచ్చేస్తారు. అండ్ దెన్ నేమ్ ఆఫ్ అప్లికెంట్స్ యాస్ గివెన్ ఆన్ పాస్‌పోర్ట్ అంటే ఇక్కడ ఫాదర్‌ది ఆర్ మదర్‌ది ఇవ్వాలన్నమాట. మేమైతే శ్రీనాథ్ పేరు మీద అపాయింట్మెంట్ బుక్ చేశామన్నమాట. సో, యువర్ హస్బెండ్స్ నేమ్ ఆర్ యువర్ నేమ్ ఎవరిదైనా ఇవ్వచ్చు. అండ్ వాళ్ళ పాస్‌పోర్ట్ నంబర్, వాళ్ళది ఈమెయిల్ ఐడీ అండ్ ఫోన్ నంబర్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసుకొని షెడ్యూల్ అపాయింట్మెంట్ నౌ అనంగానే అపాయింట్మెంట్ బుక్ అయిపోతుంది. సో, ఈ అపాయింట్మెంట్ ఆన్‌లైన్‌లో బుక్ చేయటానికి మాత్రం ఏ ప్రైజ్ కట్టాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ ఫర్ ఫ్రీ.
ఫర్ సపోజ్ మీకు ఆ అపాయింట్మెంట్ టైంకి వెళ్ళలేకపోతే మాత్రం ఏదన్నా రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయినా మళ్ళీ ఇంకొక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అని అంటే సేమ్ పర్సన్ మీద అయితే 24 అవర్స్లో అపాయింట్మెంట్ బుక్ అవ్వదు. సో మీరు సేమ్ పర్సన్ మీద బుక్ చేయాలి అని అంటే మనం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈమెయిల్ పంపించి క్యాన్సిల్ చేయమని చెప్పి వాళ్ళు 24 అవర్స్లో అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తే అండ్ దెన్ మళ్ళీ వాళ్ళ పేరు మీద బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వెళ్ళలేకపోయారు అని అంటే ట్రై టు బుక్ ఇన్ యువర్ పార్ట్నర్స్ నేమ్ అనమాట. ఇఫ్ అట్ ఆల్ మీరు మీ హస్బెండ్ పేరు మీద అపాయింట్మెంట్ బుక్ చేస్తే మీరు వెళ్ళలేకపోయారు అని అంటే నెక్స్ట్ మీ నేమ్ మీద అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆప్షన్. సో ఇలా షెడ్యూల్ చేసుకొని అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసేసుకుంటే మీకు ఈమెయిల్ వచ్చేస్తుంది అండ్ ఆల్సో మీరు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మెసేజ్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి మనం ఆన్లైన్లో ఫామ్ ఫిలప్ చేయాలన్నమాట. ఈ ఫామ్ని మనం అక్కడికి ఆఫీస్కి తీసుకొని వెళ్ళాలి, విఎఫ్ఎస్ ఆఫీస్కి. సో అది ఎలా ఫిల్ చేయాలి అని అంటే హై కమిషన్ ఆఫ్ ఇండియా బర్త్ సర్టిఫికేట్ అని చెప్పి జస్ట్ టైప్ చేస్తే మనకి కొన్ని లింక్స్ వస్తాయి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి, బర్త్ రిజిస్ట్రేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఎలిజిబుల్ ఫర్ ఇండియన్ నేషనాలిటీ అని చెప్పి మనకి ఇట్లా వెబ్సైట్ వస్తుంది అనమాట. సో ఇది వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎవ్రీథింగ్ ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో ఫర్ బర్త్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్, అపాయింట్మెంట్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అని చెప్పి అదంతా ఇక్కడ ఉంటుందన్నమాట. దాని తర్వాత కూడా ఏం చేయాలి ఏంటి అనేది చెప్పి పాయింట్ టు పాయింట్ ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ మనం అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనం ఫామ్ ఫిలప్ చేయాలన్నమాట. ఆ ఫామ్ ఫిలప్ చేయడానికి మనకి ఇక్కడికి నేను ఏదైతే చెప్పానో హై కమిషన్ ఆఫ్ ఇండియా బర్త్ సర్టిఫికేట్ అని టైప్ చేస్తే మనకి ఈ లింక్ వస్తుంది. ఈ లింక్ వచ్చిన తర్వాత మనకి థర్డ్ పాయింట్లో గో టు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైట్ బై టైపింగ్ ఇన్ అడ్రస్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలన్నమాట. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అని కనిపిస్తుంది, విచ్ విల్ టేక్ టు హియర్ సర్వీసెస్ అనమాట. వీటిలో సెక్షన్ 4 అక్విజిషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ బై డెసెంట్ అని చూసారా, ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ ఆప్షన్ కనిపిస్తుంది. మనకి ఫస్ట్ ఏదైతే ఉంటుందో డిఫాల్ట్గా ఇక్కడ చాలా ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ మైనర్ చైల్డ్ అండర్ సెక్షన్ ఆర్ ఇండియన్ సిటిజన్. ఇవన్నీ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి యాప్ట్ అయ్యే పాయింట్స్ లాగే ఉంటాయి. కానీ ఇవేమీ కాదు, మనం సెక్షన్ 4కి వెళ్ళి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనికి మీరు ఏదైనా గుర్తు పెట్టుకోవాలి అని అనుకుంటే 4/1 అనేది ఉంటుంది పాయింట్లో, అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ అన్నిటికీ మాత్రం 5/1 CDE అలా ఉంటాయి. సో మనకి కావాల్సింది మాత్రం 4/1 ఇలా సిటిజన్షిప్ యాక్ట్ 1955 అని ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఎ మైనర్ చైల్డ్. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ మనం ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ పేజ్ వస్తుంది. ఫస్ట్ అప్లికేషన్ ఇనిషియేట్ చేసి మనం ఫార్మ్స్ లైక్ ఎవ్రీథింగ్ ఫిల్అప్ చేయాలి. అండ్ దెన్ ఏదైనా అప్లికేషన్ మాడిఫై చేయాలనుకుంటే మనకి ఆప్షన్ ఉంటుంది. అండ్ అప్లికేషన్ ప్రింట్ చేసుకోవడానికి లేదంటే డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి లైక్ మనం బేబీ ఫొటోస్ అండ్ పేరెంట్స్ ఎవరైనా ఒకళ్ళది సిగ్నేచర్ అలా అప్లై చేయడానికి అనమాట. ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. మేము అప్లై చేసినప్పుడు మాకు ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ చూపివ్వలేదు. సో మేము డైరెక్ట్గా విఎఫ్ఎస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడే మాకు మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు పేమెంట్ తీసుకున్నారు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, మనకి ఎవరు అయితే ఎలిజిబుల్ దీనికి అని చెప్పి పాయింట్ ఉంటుంది. అండ్ దెన్ ఏం డాక్యుమెంట్స్ దీనికి రిక్వైర్డ్ ఉంటాయి అని చెప్పి అడుగుతారు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం రెడీగా పెట్టుకొని లైక్ స్కాన్ చేసి పెట్టుకుంటే ఈజీగా అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత పాస్పోర్ట్ డీటెయిల్స్, మన పాస్పోర్ట్ డీటెయిల్స్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది, లైక్ పేరెంట్స్ పాస్పోర్ట్ డీటెయిల్స్ కూడా. సో నేను ఇక్కడ ఇనిషియేట్ అప్లికేషన్
ఓపెన్ చేస్తున్నాను ఈ అప్లికేషన్. సో, ఈ అప్లికేషన్ మాత్రం కంప్లీట్‌గా మనం క్యాపిటల్ లెటర్స్‌లోనే ఫిల్ చేయాలి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు స్మాల్ లెటర్స్‌లో ఫిల్ చేసిన స్మాల్ అండ్ క్యాపిటల్ లెటర్స్ అలా ఫిల్ చేస్తే అప్లికేషన్ తీసుకోరు. సో, కంపల్సరీ బ్లాక్ లెటర్స్‌లోనే ఫిల్ చేయాలనమాట. సో, ఫుల్ నేమ్ ఆఫ్ ద మైనర్ చైల్డ్. ఇక్కడ బేబీ నేమ్ ఇవ్వాలి. అండ్ జెండర్ ఆఫ్ బేబీ, బర్త్ డేట్ అండ్ బర్త్ ప్లేస్. ఎక్కడ బేబీ పుట్టింది, ఇండియాలో పుట్టిందా ఆర్ యూకేలో పుట్టిందా. ఇండియాలో ఆల్రెడీ పుట్టుంటే మనకి ఈ అప్లికేషన్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మనం అఫిడవిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇండియాలో పుట్టిన వాళ్ళకి పాస్పోర్ట్ ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఏం అవసరం లేదు. వీసా ప్రాసెస్ డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ బర్త్ ప్లేస్ వచ్చేసి యూకేలో ఏ ప్లేస్‌లో పుట్టింది, ఏ కౌన్సిల్ ప్లేస్ అని చెప్పి లైక్ గేట్సెడ్. మేముండేది న్యూకాజిల్ గేట్సెడ్. సో, మేము గేట్సెడ్ అని పెట్టాము. అండ్ బర్త్ కంట్రీ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడే పుడితే యునైటెడ్ కింగ్డమ్ అని పెట్టాలి. ఐడెంటిటీ మార్క్, మీరు ఫస్ట్ ఇక్కడికొచ్చిన తర్వాత లైక్ బేబీ పుట్టిన తర్వాత మనం కౌన్సిల్‌లో బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటాము. అది కంపల్సరీ ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కౌన్సిల్ బర్త్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ యూకే గవర్నమెంట్. ఆ అప్లికేషన్‌లో ఏదైనా ఐడెంటిటీ మార్క్ పెట్టుంటే ఆర్ బేబీస్‌కి హాస్పిటల్స్‌లో కూడా వాళ్ళకి రెడ్ బుక్‌లో రాస్తారు. ఆ ఐడెంటిటీ మార్క్ అయినా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ ఈమెయిల్ ఐడి ఇది మీది ఇవ్వచ్చు. మీ మీ పేరెంట్స్ ఎనీ వన్ ఆఫ్ ద పేరెంట్‌ది ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు. అండ్ మొబైల్ నెంబర్ మీదే ఇవ్వచ్చు పేరెంట్స్‌ది. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫాదర్ డీటెయిల్స్ అడుగుతారు. ఫాదర్ ఇండియన్ సిటిజన్‌షిప్పేనా? యెస్ అని పెట్టాలి. ఇఫ్ నాట్ నో. యెస్ అని పెడితే నేమ్, ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటి, అండ్ సిటిజన్‌షిప్ బై ఇండియా లైక్ బర్త్‌తో సిటిజన్‌షిప్పా లేకపోతే డెసెంట్ ఆర్ రిజిస్ట్రేషన్ న్యాచురలైజేషనా ఏంటనేది ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. మోస్ట్‌లీ బర్తే ఉంటుంది మనకి తెలిసినంత వరకు. సో, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ మనం ఇక్కడ ఏమన్నా రిజిస్ట్రేషన్ ఆర్ న్యాచురలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సర్టిఫికేషన్ నెంబర్ అండ్ సర్టిఫికేషన్ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, పాస్పోర్ట్ కంట్రీ ఆబ్వియస్లీ ఇండియా అండ్ దెన్ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మదర్ డీటెయిల్స్. మదర్ ఇండియన్ సిటిజన్‌షిప్పేనా అని అడుగుతారు. అండ్ దెన్ సేమ్ నేమ్, ఆక్యుపేషన్, సిటిజన్, పాస్పోర్ట్ అండ్ పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ ఫోటో సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి లైక్ ఇక్కడ మాక్సిమం సైజ్ 50 కేబీ ఓన్లీ అలౌడ్. అది కూడా జేపీజే ఫార్మాట్‌లోనే అలౌ చేస్తారు. అండ్ దెన్ ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్, ఎనీ వన్ ఆఫ్ ద పేరెంట్‌ది సిగ్నేచర్ ఇవ్వచ్చు. మదర్ ఆర్ ఫాదర్ ఎవరిదైనా ఇవ్వచ్చు ఇక్కడ సిగ్నేచర్. ఇక్కడ బేబీది ఫోటో అప్లై చేయాలి. ఒకవేళ మీకు కేబీ ఎక్కువ తక్కువ ఉంటే మేము ఆన్‌లైన్ సర్వీసెస్ ఫ్రీ వెబ్‌సైట్స్ ఉంటాయండి. లైక్ సైజ్‌ని రెడ్యూస్ చేసేది, లైక్ ఎగ్జాక్ట్‌గా ఈ సైజ్‌కి పెట్టేవి వెబ్‌సైట్స్ ఉంటాయి. మేము అవి ఆప్ట్ చేసుకున్నాము. అండ్ ఈ ఫార్మాట్‌లో సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఫిలప్ చేయాలి. అండ్ దెన్ సేవ్ నొక్కేయాలి. సో, నెక్స్ట్ అప్లికెంట్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత అడ్రస్ ఫిల్ చేయాలన్నమాట. మనకి యూకే అడ్రస్ అడుగుతారు. అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అండ్ ఫైనల్ సబ్మిషన్, ఎవ్రీథింగ్ చిన్న చిన్న పాయింట్స్ అడుగుతారు నార్మల్‌వి. అవి అయిపోయి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడింగ్‌కి వెళ్ళాలన్నమాట. సో, డాక్యుమెంట్స్ వచ్చేసి ఏమేమి అప్లోడ్ చేయాలి అని చెప్పి మనకి ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న దగ్గరే వాళ్ళు ముందిస్తారు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పి. ఫస్ట్ వచ్చేసి బేబీ బర్త్ సర్టిఫికేట్. మీరు దగ్గరలో ఉన్న కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకున్న బర్త్ సర్టిఫికేట్ అది స్కాన్ చేసి ఒరిజినల్ ఫిల్ చేయాలన్నమాట. అండ్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఆఫ్ బోత్ ద పేరెంట్స్ లైక్ ఫ్రంట్ పేజ్ అండ్ బ్యాక్ పేజ్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ 2 అప్లోడ్ చేయాలి. అండ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్‌షిప్ ఇఫ్ అక్వైర్డ్ బై రిజిస్ట్రేషన్ ఆర్ న్యాచురలైజేషన్. అంటే ఒకవేళ పేరెంట్స్‌ది ఎవరిదైనా బర్త్ కాకుండా న్యాచురలైజేషన్ ద్వారా ఆర్ రిజిస్ట్రేషన్ ద్వారా ఉంటే ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమన్నారు. ఇది ఎలిజిబుల్ కాకపోతే నో నీడ్ అనమాట.
అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ పేరెంట్స్ది అప్లోడ్ చేయాలి, విచ్ మనం ఒరిజినల్ది అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ డిక్లరేషన్ లెటర్ అదేంటి అని అంటే నేను ఇది చెప్తాను, ఇది ఎక్కడ ఉంటుంది అని చెప్పి చెప్తాను. సో ఈ లాస్ట్ పాయింట్ వచ్చేసి డిక్లరేషన్ లెటర్ దట్ ద చైల్డ్ డస్ నాట్ హోల్డ్ పాస్పోర్ట్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ. మనం ఒక లెటర్ డిక్లేర్ చేస్తూ రాయాలన్నమాట. అండ్ దెన్ స్కాన్ చేసి అది అప్లోడ్ చేయొచ్చు, విచ్ ఈజ్ వేరే ఏ కంట్రీలో బేబీకి పాస్పోర్ట్ లేదు, మేము ఇదే ఫస్ట్ టైం బేబీకి అప్లై చేస్తున్నాము అని చెప్పి ఒక లెటర్ డిక్లేర్ చేస్తూ ఎనీ వన్ ఆఫ్ ద పేరెంట్ రాస్తున్నట్టు లెటర్ రాయాలన్నమాట. సో ఇమేజ్ క్రైటీరియా ఏంటి అప్లోడ్ చేయడానికి, అండ్ డాక్యుమెంట్స్ అప్లోడింగ్ క్రైటీరియా ఏంటి అని ఇక్కడ ఉంటుంది. సో అప్లై చేసే ముందు ఆ పాయింట్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి. లైక్ సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు మనకి విడ్త్ కానీ హైట్ కానీ మ్యాచ్ అవ్వక అప్లోడ్ అవ్వవు, అండ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో డాక్యుమెంట్స్ కూడా ఈచ్ పీడిఎఫ్ డాక్యుమెంట్ 1024 KB మించకూడదు, విచ్ ఈస్ ఈక్వల్ టు 1 MB మించకూడదు అని కూడా ఉంది. సో అవి కూడా మీరు చూసుకోవాలి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ముందు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి అండ్ అంటిల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి. ఆన్లైన్ పేమెంట్కి వెళ్ళిన తర్వాత మనకి అప్లికేషన్ అంతా ఫిల్ అయిపోయాక మనకి MHA నెంబర్ ఇస్తారు. సో ఆ ఫైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ బేబీది ఇవ్వాలన్నమాట, అండ్ ఈమెయిల్ ID ఎనీ వన్ ఆఫ్ ద పేరెంట్ది, అండ్ క్యాప్చా ఇచ్చి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్కి వెళ్ళొచ్చు అనమాట. మీరు ఒకవేళ ఇక్కడే పే చేయాలి అనుకుంటే మీరు పే చేయొచ్చు, సో దట్ మనకి ఈజీ అయిపోతుంది. లాస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఇండియన్ సిటిజన్షిప్కి అప్లై చేస్తున్నట్టు ఆన్లైన్లో ఒక ఫామ్ ఫిలప్ చేయాలన్నమాట. అది జస్ట్ మన అప్లికేషన్ ID ఆర్ MHA ఫైల్ నెంబర్ ఇది మనకి ఈమెయిల్ IDకి వస్తుంది అనమాట అప్లికేషన్ ఫస్ట్ మనం ఫిల్ చేసినప్పుడు. సో ఆ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ బేబీది, ఈమెయిల్ ID, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే ఇండియన్ సిటిజన్షిప్ ఈ ఫామ్ ప్రకారం మనకి అక్కడ రిజిస్టర్ అయిపోతుంది అనమాట. ఇది ఆన్లైన్లో ఫిల్ చేసినట్టు. సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఆన్లైన్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఫామ్ని MHA ఫామ్ అని అంటారు. ఇది ఒక కాపీ మాత్రం మీరు ఫిల్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్ ప్రింట్ అప్లికేషన్ చేసుకుంటే మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట ఈ అప్లికేషన్. ఇది మీరు అట్లీస్ట్ ఒక 2 కాపీస్ తీసుకొని వెళ్ళారు అని అంటే హ్యాండీగా పెట్టుకుంటే బెస్ట్. వాళ్ళు ఒక 1 కాపీ అయితే తీసుకుంటారు. సో ఒక 2 కాపీస్ తీసుకొని ఈ అప్లికేషన్ ఫిల్ అయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళొచ్చు, విత్ ఆల్ ఆఫ్ దీస్ డాక్యుమెంట్స్ అనమాట. నేను మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ మళ్ళీ చెప్తాను లైక్ ఏమేమి డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళాలి అని కూడా మళ్ళీ క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్అప్ చేయటం అయిపోయిన తర్వాత మనం ఒక ఫామ్ మాన్యువల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడ దొరుకుతుంది అని అంటే సేమ్ వెబ్సైట్లో మనం ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన పేజ్ ఈ లింక్లో అప్లై చేసాం కదా, సో మళ్ళీ బ్యాక్ వచ్చి కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ డ్యూలీ ఫిల్డ్ ఇన్ అండ్ సైన్డ్ బై ద పేరెంట్స్ విత్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని చెప్పి ఇక్కడ ఈ లింక్ ఏదైతే ఉందో ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఇక్కడ వచ్చి ఫర్ బర్త్ రిజిస్ట్రేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఎలిజిబుల్ ఫర్ ఇండియన్ నేషనాలిటీ డిక్లరేషన్ ఫామ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది సెలెక్ట్ చేసుకోగానే మనకి డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్స్కి వెళ్ళి మనం ఇప్పుడు నేను ఇది అప్లికేషన్ మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి అప్లికేషన్ అనమాట. సో ఇది మనం ప్రింట్అవుట్ తీసుకొని మాన్యువల్గా విత్ పెన్తో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మేము ఇది కూడా బ్లాక్ లెటర్స్లోనే ఫిల్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి పేరెంట్స్ది ఫాదర్ అండ్ మదర్ది ఫోటోగ్రాఫ్స్ అఫిక్స్ చేయాలన్నమాట ఈ పైన ఏరియాలో.
అండ్ ఇక్కడ పర్టిక్యులర్స్ ఆఫ్ చైల్డ్, ఇక్కడ చైల్డ్ది బర్త్ సర్టిఫికేట్ నెంబర్, నేమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. బర్త్ సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసి మనం కౌన్సిల్లో ఏదైతే బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటామో దానిపైన మనకి రైట్ సైడ్లో టాప్లో ఉంటుంది బర్త్ సర్టిఫికేట్ నెంబర్, అది ఇక్కడ ఇవ్వాలన్నమాట. అండ్ ఫాదర్ డీటెయిల్స్ ఇక్కడ అండ్ మదర్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి బోత్ పేరెంట్స్ ఫాదర్ అండ్ మదర్ నేమ్ అండ్ సిగ్నేచర్, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రాసేసి ఈ ఫామ్ కూడా ఒకటి అటెస్ట్ చేసి ఉండాలి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డాక్యుమెంట్ మనం విఎఫ్ఎస్ ఆఫీస్లో సబ్మిట్ చేసేదానికి ఇది ఉంటుంది. సో ఇది కూడా ఒక 2 ప్రింట్అవుట్స్ తీసుకొని 2 ఫిలప్ చేయటం బెస్ట్ అన్నమాట. డాక్యుమెంట్స్ వచ్చేసి నేను ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పి 1 by 1 నేను ఇక్కడ మీకు వేస్తాను. ఐదర్ స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి ఆర్ ఎల్స్ మీకు వీడియో ఇది ప్రూఫ్గా ఉంటుంది, సో దట్ మీరు ఏ డాక్యుమెంట్ మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్. మనం షెడ్యూల్ చేసుకున్నప్పుడు మనకు ఒక కన్ఫర్మేషన్ లెటర్ పీడిఎఫ్ ఫామ్ వస్తుంది, ఐదర్ మెయిల్కైనా వస్తుంది ఆర్ ఎల్స్ మీరు వెబ్సైట్లో అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయగానే మీకు డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ మీరు ఇది ఏ విఎఫ్ఎస్ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఎంట్రన్స్లో సెక్యూరిటీకి కానీ లేదంటే అక్కడ ఎవరైనా ఆఫీసర్స్ ఉంటే వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఎంహెచ్ఏ ఫామ్. మనం ఫస్ట్ ఫిలప్ చేసిన ఎంహెచ్ఏ ఫామ్ అంటారు అప్లికేషన్ది. సో ఆ అప్లికేషన్ ఫామ్ విత్ ఫోటోగ్రాఫ్ అటెస్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఏదైనా మిస్ అయినా కూడా వాళ్ళు మీకు చెప్తారు. అండ్ దెన్ పేరెంట్స్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి, అలాగే 1 జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్ళాలి. అండ్ దెన్ పేరెంట్స్ పాస్పోర్ట్స్, బోత్ మదర్ అండ్ ఫాదర్వి పాస్పోర్ట్స్ తీసుకొని వెళ్ళాలి, ఒరిజినల్ పాస్పోర్ట్స్. అండ్ అలాగే 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఉంటే బెస్ట్, అన్ని మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ. అండ్ దెన్ పేరెంట్స్ వీసాస్, ఒకవేళ మీరు ఏ వీసా మీద ఉన్నారో ఆ వీసా అంటే ఇక్కడ బీఆర్పీ కార్డ్స్, సో ఆ బీఆర్పీ కార్డ్స్ తీసుకొని ఒరిజినల్ బీఆర్పీ కార్డ్స్ అండ్ ఆల్సో 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. వాళ్ళు ఓన్లీ 1 set తీసుకుంటారు. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు పాస్పోర్ట్కి కూడా తీసుకుంటాము అని అంటే మీరు 2 sets క్యారీ చేసుకొని వెళ్తే బెస్ట్. అండ్ దెన్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి మీరు బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు. యూటిలిటీ బిల్, డ్రైవింగ్ లైసెన్స్, యూటిలిటీ బిల్స్లో వచ్చేసి వాటర్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ ఏదైనా బిల్స్ వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. అండ్ దెన్ నేను లాస్ట్లో చెప్పిన డిక్లరేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మాన్యువల్గా ఫిల్ చేయాలి అని చెప్పిన డిక్లరేషన్ ఫామ్ అదొకటి ఫిలప్ చేసి 2 copies జిరాక్స్ తీసుకొని 2 copies కూడా ఫిలప్ చేసి బోత్ ద పేరెంట్స్ ఫోటోగ్రాఫ్స్ అటెస్ట్ చేసి కింద సిగ్నేచర్స్ పెట్టి అది కూడా డాక్యుమెంట్స్కి అటాచ్ చేయాలి. సో నార్మల్గా నేను ఇది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను అనమాట. అబ్రాడ్లో ఉండే వాళ్ళకి ఒకవేళ బేబీస్ పుడితే వాళ్ళకి ఆ కంట్రీ సిటిజన్షిప్ వచ్చేస్తుంది ఆర్ పిఆర్ వచ్చేస్తుంది అని చెప్పి ఒక అపోహ ఉంటుంది. అన్ని కంట్రీస్ సేమ్ కాదండి, మేబీ అది యుఎస్ఏకి అలా ఉండొచ్చు, బట్ యూకేకి మాత్రం పేరెంట్స్కి ఏదైతే ఇమిగ్రేషన్ స్టేటస్ ఉంటుందో బేబీస్కి కూడా అదే వస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ పేరెంట్స్ ఐఎల్ఆర్ నుంచి బ్రిటిష్ సిటిజన్స్ అయిపోతే ఒకవేళ వాళ్ళు చేంజ్ అయితే అప్పుడు బేబీస్కి డైరెక్ట్గా బ్రిటిష్ పాస్పోర్ట్ అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. బట్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఐఎల్ఆర్ మీద ఉన్న ఆర్ సమ్ అదర్ వీసాస్ లైక్ స్టూడెంట్ వీసాస్ కానీ స్కిల్డ్ వర్కర్స్ వీసాస్ కానీ అలాంటి వీసాల మీద ఉంటే మాత్రం బేబీస్కి కూడా సేమ్ అదే వస్తుంది. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మీరు ఒకవేళ డైరెక్ట్గా వీసా అప్లై చేయాలి అనుకుంటే మీరు పాస్పోర్ట్ కానీ బర్త్ రిజిస్ట్రేషన్ కానీ ఏం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు వీసా అపాయింట్మెంట్ తీసుకొని బేబీస్ని తీసుకొని మీరు వీసా అపాయింట్మెంట్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు వితౌట్ మెయింటైనింగ్ ఫండ్స్. బట్ మీరు పాస్పోర్ట్ కూడా అప్లై చేయాలి అని అంటే నేను ఇప్పుడు చెప్పే స్టెప్స్ ఫాలో అవ్వండి. ముందు మనం ఇండియన్ బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కి అప్లై చేయాలన్నమాట. అది ఎలా ఏంటి అనేది కంటిన్యూ చేస్తాను. సో ఇంతవరకు నేను చెప్పింది బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కి ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ అప్లికేషన్కి ప్రాసెస్.
సో, పాస్‌పోర్ట్‌కి ప్రాసెస్ ఎలా ఏంటి అని చెప్పి మీకు చాలా కన్‌ఫ్యూజన్ అండ్ డౌట్స్ ఉండొచ్చు. ఆహ్, నార్మల్‌గా అయితే యూకేలో బర్త్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే బర్త్ సర్టిఫికేట్ మీన్స్ బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తేనే పాస్‌పోర్ట్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అనమాట. సో, ద థింగ్ ఈజ్ ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుంది అనంటే, మీరు బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం అపాయింట్‌మెంట్‌కి వెళ్ళినప్పుడు, ఐదర్ మీరు మాన్యువల్‌గా మేము అప్లికేషన్ ఫిల్ చేస్తాము. మళ్ళీ మళ్ళీ రావాలంటే మాకు ఇబ్బందవుతుంది. ఆర్ మేము బేబీస్‌ని క్యారీ చేసుకొని ఇంత దూరం రాలేము. అండ్ ఆల్సో కొన్ని ఏదో ఒక రీజన్ చెప్పి ప్లీజ్ మమ్మల్ని మాకు అసలు ఆన్‌లైన్‌లో ఫిలప్ చేస్తుంటే ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో, మీరే ఇక్కడ మాకు హెల్ప్ చేయండి అని కూడా రిక్వెస్ట్ చేసి ఐదర్ మాన్యువల్‌గా అప్లికేషన్ లేదు అనంటే వాళ్ళు మీ మీ మొబైల్‌లో ఆర్ మీ ల్యాప్‌టాప్ ఏమైనా తీసుకెళ్తే దాంట్లో వాళ్ళొక లింక్ ఇస్తారు పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి. సో, మీరు లాగిన్ డీటెయిల్స్ అంతా క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యి మీరు పాస్‌పోర్ట్ అప్లికేషన్ అప్పుడే ఫిల్ చేసేసి వాళ్ళకిస్తే పాస్‌పోర్ట్ అప్లికేషన్ గూడా వాళ్ళు ప్రాసెస్ చేసేస్తారు. సో, కొన్ని వీఎఫ్ఎస్ ఆఫీసెస్‌లో నాకు తెలిసినంత వరకు లండన్ సైడ్ అయితే మాన్యువల్‌గా అప్లికేషన్స్ కూడా ఇస్తారు పాస్‌పోర్ట్‌కి. సో దట్ ఫిల్ చేసి అప్పటికప్పుడు ఇచ్చేయొచ్చు అని చెప్పి తెలుసు. మేము వెళ్ళిన ఎడిన్‌బ్రా సైడ్ మాత్రం మేము బర్త్ సర్టిఫికేట్‌కి అప్లై చేస్తున్నప్పుడు మేము డాక్యుమెంట్స్ ఇస్తున్నప్పుడే వాళ్ళు మమ్మల్ని పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఏది అని క్వెషన్ చేశారు. సో, మేమన్నాం మాకు తెలీదు దట్ ఈ సేమ్ టైమ్‌లో అప్లై చేయొచ్చు అని చెప్పి. నో, నో ఇట్స్ ఓకే మీరు అప్లై చేయొచ్చు అని వాళ్ళే మాకు అప్లికేషన్ వెబ్‌సైట్ లింక్ అంతా ఇచ్చి మీరు అప్లై చేయండి అని చెప్పి మాకు లింక్ ఇచ్చారనమాట. సో, నేను పాస్‌పోర్ట్ అప్లికేషన్ అంతా ఫిలప్ చేసేసి వాళ్ళకిచ్చేసాను. అండ్ ఇక్కడ మీరు యూకే నుండి పాస్‌పోర్ట్ అప్లై చేయాలంటే మీకు తత్కాల్ అనే ఆప్షన్ అయితే ఉండదు. నార్మల్ పాస్‌పోర్ట్ ఆప్షన్ ఒక్కటే ఉంటుంది. అండ్ మీరు పాస్‌పోర్ట్ వన్స్ మాన్యువల్‌గా ఆర్ ఆన్‌లైన్‌లో ఫిలప్ చేసి ఇస్తే వాళ్ళు దానికేమైనా డాక్యుమెంట్స్ కావాలంటే తీసుకుంటారు. ఇఫ్ ఎట్ ఆల్ అవసరం లేదు అనుకుంటే మీరు ఆల్రెడీ బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌కి ఇచ్చిన డాక్యుమెంట్సే వాళ్ళు యూజ్ చేస్తారనమాట. అండ్ అలాగే మీకక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గూడా వాళ్ళనడిగితే వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఇలా మీరు పాస్‌పోర్ట్ అప్లికేషన్‌కి అక్కడ హెల్ప్ తీసుకొని మీరు అప్లై చేసేయొచ్చు. ఆహ్, సేమ్ టైమ్‌కి విత్ బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో పాటు. అయితే మీకు 2 ఆహ్, ఐ మీన్ బర్త్ రిజిస్ట్రేషన్ అయిపోంగానే పాస్‌పోర్ట్ అయితే డైరెక్ట్‌గా రాదనమాట. మీకొక ఈమెయిల్ ఐడీ ఇస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఇవ్వకపోతే నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఈమెయిల్ ఐడీ. ఈ ఈమెయిల్ ఐడీకి మీరు బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ ఈమెయిల్ ఐడీకి మీరు పాస్‌పోర్ట్ ఇట్లా మేము బేబీకి పాస్‌పోర్ట్ అప్లై చేశాము. మా దగ్గర ఇండియన్ బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది. సో, బేబీ నేమ్ అలాగే బేబీకి అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. పాస్‌పోర్ట్‌లో మనం అప్లై చేసినప్పుడు ఈఆర్ఎన్ నెంబర్ ఉంటుందనమాట. ఆర్ మీ ఈమెయిల్‌లో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ నెంబర్ మెన్షన్ చేసి సో, మేమిక్కడ ఈ ఇండియన్ బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అటాచ్ చేస్తున్నాము ఈమెయిల్‌కి. అండ్ ఆల్సో పాస్‌పోర్ట్ అప్లికేషన్ మీరేదైతే ఆన్‌లైన్‌లో ఫిలప్ చేశారో అది ఆర్ ఎల్స్ మాన్యువల్‌గా ఫిలప్ చేస్తే ఆ అప్లికేషన్‌ని స్కాన్ చేసి పెట్టుకోండి. అది 2 అటాచ్ చేసి మీరు ఈమెయిల్ పంపించొచ్చు. అది ఈమెయిల్ పంపించిన తర్వాత 5-7 వర్కింగ్ డేస్‌లో మీకు పాస్‌పోర్ట్ అనేది వచ్చేస్తుందనమాట. మాక్సిమం వచ్చేస్తుంది. లేదు అనంటే 3 వీక్స్ కూడా పట్టొచ్చు. బట్ మాకు తెలిసినంత వరకు 5 వర్కింగ్ డేస్‌లో వచ్చేస్తుంది అని చెప్పారు. బట్ మా సిట్యుయేషన్‌లో డిఫరెంట్‌గా జరిగింది. 3 వీక్స్ టైం పట్టింది మాకు బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రాడానికి. అండ్ మేము బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పంపించిన వెంటనే మాకు పాస్‌పోర్ట్ దానికి అప్డేట్ వచ్చేసిందనమాట. ఆన్‌లైన్‌లో మేము స్టేటస్ ట్రాక్ చేసినప్పుడు. సో, ఇట్లా ప్రాసెస్ ఉంటుంది. సో, వి కాంట్ గెస్ 3-4 వీక్స్ టైమ్‌లో డిస్పాచ్ అవ్వచ్చు, డెలివర్ అవ్వచ్చు అనమాట. అండ్ దెన్ చార్జెస్ వచ్చేసి బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌కి మీరు ఆన్‌లైన్‌లో ఒకవేళ పేమెంట్ చేస్తే ఇట్స్ ఓకే. ఇఫ్ నాట్ మీరు సమ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ పెట్టుకోవడం బెటర్. కొంతమంది క్యాష్ తీసుకుంటారు. కొంతమంది డెబిట్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది చెయ్యరు. బట్ వెబ్‌సైట్‌లో మాత్రం క్యాష్ మాత్రమే పే చేయాలి అని జెప్పుంటుంది. సో దట్ బోత్ క్యారీ చేయడం బెస్ట్.
సో బర్త్ రిజిస్ట్రేషన్కి మాత్రం £19 కాస్ట్ చేస్తారు. అండ్ దెన్ దానికి మనకి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మీరు ఫస్ట్ క్లాస్ మనం చెప్పేదాన్ని బట్టి ఆర్ మనల్ని కొన్నిసార్లు వాళ్ళు ఏం అడగరు, వాళ్ళే డైరెక్ట్గా షిప్పింగ్ కూడా సెలెక్ట్ చేసేస్తారు. సో మేము సెలెక్ట్ చేసుకుంది ఫాస్టెస్ట్ పెట్టేయండి అని చెప్పాము. సో దానికి £12 ఛార్జ్ చేశారు షిప్పింగ్కి. సో బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కి 19 అండ్ దెన్ షిప్పింగ్కి £12 అనమాట. అండ్ దెన్ పాస్పోర్ట్ అప్లికేషన్కి వచ్చేసి £63 కాస్ట్ అయింది. అండ్ దెన్ షిప్పింగ్కి అగైన్ £12 కాస్ట్ అయింది. సో టోటల్ వచ్చేసి మీకు ఐదర్ ఆఫీస్లో మీకు పే చేయాల్సింది మాత్రం £107 అరౌండ్ వరకు ఛార్జెస్ అవుతాయి అన్నమాట. అండ్ ఇఫ్ ఇట్ విల్ వ్యారీ ఇఫ్ ఎట్ ఆల్ మీరు పాస్పోర్ట్ పేజెస్ కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేసుకుంటే మేము నార్మల్ది లైక్ 30 పేజెస్ది సెలెక్ట్ చేసుకున్నాము. సో మాకు ఈ కాస్ట్ పడింది. టోటల్ బర్త్ రిజిస్ట్రేషన్ దానికి పాస్పోర్ట్కి కలిపి £107 ఛార్జ్ చేశారు మాకు. మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు రెండింటికి రిసీప్ట్స్ ఇస్తారు అండ్ బ్యాక్ సైడ్ డెలివరీకి సంబంధించిన ట్రాకింగ్ ఐడి కూడా ఇస్తారు. ఏ డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేశారు, లైక్ ఇఫ్ ఇట్స్ డిఎక్స్ డెలివరీ లేదంటే రాయల్ మెయిల్, ఎందులో మనం ట్రాక్ చేయొచ్చు అనేది మనకి బ్యాక్ సైడ్ బార్ కోడ్ ఇస్తారు. సో ఆ నెంబర్ ద్వారా మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎక్కడి వరకు వచ్చింది, ఇఫ్ ఎట్ ఆల్ మనకి డిస్పాచ్ అయిందని చెప్పి మెసేజ్ వస్తే. సో యా, ఇదండి ప్రాసెస్ అంతా. నేను ఐ హోప్ అంత క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. సో వీసా, యా, సో ఐ ఫర్గాట్ టు మెన్షన్ వీసాస్ గురించి నేను ఫస్టే చెప్పాను. ఇఫ్ ఎట్ ఆల్ మీరు పాస్పోర్ట్ అప్లై చేసుకోకుండా డైరెక్ట్గా కూడా వీసా అప్లై చేసుకోవచ్చు. వీసా కావాలనుకుంటే పాస్పోర్ట్ అండ్ బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈ ప్రాసెస్ అంతా ఏం అవసరం లేదు. అలా కాదు మాకు పాస్పోర్ట్ కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. అండ్ దెన్ ఐ హోప్ నేను అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అంతా మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉండి ఎక్కడన్నా అర్థం అవ్వలేదు ఆర్ ఇంకా ఏమన్నా అవుట్ ఆఫ్ ది బాక్స్ డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే నేను ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తాను. నాకు డైరెక్ట్ మెసేజ్ అన్నా చేయండి ఆర్ నాకు కామెంట్స్లో కింద మీరు అడిగిన ఐ విల్ ట్రై టు రిప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, బోత్ ఇన్ మెసేజెస్ అండ్ కామెంట్స్. అండ్ యా, సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.